హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. నేను ఓ మాట చెప్తున్నా, ఆ మాట చాలా చేదుగా ఉంటుందన్న, కానీ ఇది మాత్రం నిజం. ఎందుకంటే కుంభకర్ణుని తర్వాత ఎవరైనా నిద్రపోయిరు అంటే ఈ భారతదేశంలో కుంభకర్ణుని తర్వాత నిద్రపోయిరంటే ఎవరని అంటే హిందువులు. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే నిద్రపోకపోతే ఇట్లా ఉండకపోతుండే. ఎందుకంటే మన దేశంలో మనదేం జల్లది, ఇంకా నిద్రపోకపోతే ఇంకేం చేస్తున్నాం మనం? మనది ఏం జల్లుతుందని? మన దాన్ని మన చట్టం ఉందా? హిందూ చట్టం ఉందా? హిందూ బోర్డు ఉందా? ఏమీ లేదు. ఎవరికి ఏమైతే మనకెందుకులే అని చెప్పి మన హిందువులు మ్యాక్సిమం ఇప్పటికీ కూడా ఒక 20% హిందువులు మాత్రమే మేల్కొన్నారు. 80% హిందువులు బాగా నిద్రపోతున్నారు. అప్పుడు కుంభకర్ణుడు నిద్రపోతుండే 6 నెలలు ఏమోండి. కానీ ఇప్పుడైతే ఎన్నో వందల సంవత్సరాల నుంచి హిందువులు నిద్రలో ఉన్నారు. ఎంతమంది? 80% మంది గాఢమైన నిద్రలు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు లేస్తారో తెలియదు. మళ్ళీ ఇదైతే నిజమా కాదా మీరు తెలుసుకోండి ఒకసారి. ఎందుకంటే ఇప్పటికీ కూడా కొంతమంది మేల్కున్నారని చెప్పినా కదా. ఎంతమంది? 120 మంది మేల్కున్నారు. ఆ 20 మందే కొద్దిగా అటు ఇటు చేస్తురు, ఇట్లా ఏదో పోయి మాట్లాడుతురు, ఇరుక్కుంటురు, పోలీస్ కేసులు అవుతుండే, మస్తు అవుతున్నాయి. మిగతా 80% కూడా మేల్కొనే వరకు మన దేశం బాగుపడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నిజమా అబద్ధమా నాకు కామెంట్లో పెట్టండి. నాకు ఎస్ ఆర్ నో, ఇది నేను చెప్పింది తప్ప రైటా, ఈ రెండు చెప్పండి నాకు. 80% నిద్రలో ఉన్నారు, 20% మేల్కొన్నారు. జై శ్రీరామ్.